హాయ్ నీలవేణి. మళ్ళీ తాగొచ్చారా? ఈ కథ వదిలిపెట్టరా? నువ్వు దాని గురించి అడగడం మానేవా? నేను అడగడం మానాలని అనుకుంటున్నారు కానీ మీరు తాగడం మానరన్నమాట. తాగడానికి ఒక కారణం ఉంటుంది, మానడానికి కూడా ఒక కారణం ఉండాలి. మంచిగా ఉండడానికి, మర్యాదగా బతకడానికి కూడా కారణాలు కావాలా? ఇప్పుడు నేను ఎవరి దగ్గర మంచివాణ్ణి అనిపించుకోవాలి, ఎవరి దగ్గర మర్యాద సంపాదించుకోవాలి? మీ కుటుంబం దగ్గర, మీ చుట్టూ ఉన్న సమాజం దగ్గర. కుటుంబంలో అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్లే ఎక్కువ. ఇక సమాజం అంటావా, వాళ్ళకి నచ్చినట్టు మనల్ని ఉండమంటుంది కానీ మనకి నచ్చినట్టు మాత్రం బతకనివ్వదు. వీళ్ళందరి దగ్గర మంచోణ్ణి అనిపించుకోవాలని నాకు లేదు. నేను ఏదడిగినా మీ దగ్గర ఒక సమాధానం ఉంటుందని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటది? మీరు ఆరోగ్యంగా ఉండడం నాకు ముఖ్యం. అందుకే ఇక నుంచి మీరు తాగడానికి వీల్లేదు. అర్థిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? మీరు ఎలా అయినా తీసుకోండి, తాగడానికి మాత్రం వీల్లేదు. అంత హఠాత్తుగా ఆపడం కూడా కుదరదు. అలా అయితే నేనేం చేస్తానో తెలుసా? ఇంకేం చేస్తావు? ఏం చేస్తానంటే నేను కూడా తాగడం మొదలు పెడతాను. అది అంత సులువు కాదు. నేను పట్టానంటే పట్టుదలతో చేసే రకాన్ని. మీరింకోసారి తాగడం చూస్తే నేను కూడా తాగుతాను. సరే సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ అదేం కుదరదు. ఇక నుంచి తాగనని చెప్పండి. సరే, ఇంకెప్పుడైనా చెప్తానులే. నా గురించి మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. నేను అన్నానంటే చేసి తీరుతాను. అది చూద్దాంలే. అది సరే గాని తిన్నారా? భోజనం తీసుకురానా? భోజనం గురించి పక్కన పెట్టు, ముందు నీ బాధ్యత గురించి మాట్లాడు. నా బాధ్యత? అవును, నీ బాధ్యతే. మీ నాన్న చెల్లెళ్ళు అందరూ నేల మీద పడుకుంటే నాకెందుకులే అని వదిలేస్తావా? మరేం చేయాలి? వాళ్ళకు కూడా బెడ్స్ అరేంజ్ చేయొచ్చు కదా. నేల మీద పడుకోవడం అనేది మీకు పొరపాటు, కానీ మాకు అలవాటు. వాళ్ళకి నేల మీద పడుకుంటేనే నిద్ర బాగా పడుతుంది. ఆ విషయం గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి. అంతే అంటావా? అంతే. కానీ మా వాళ్ళ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మంచి చెడుల గురించి పట్టించుకుంటున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానా? నిజం తారక్ సార్. కానీ ఒక్క అనుమానం ఉంది. అడగమంటారా? అడుగు. మా వాళ్ల మీద చూపించే అభిమానం అంతా మీ అమ్మగారిని అవమానించడానికా, లేకపోతే నిజంగానే అభిమానంతోనే ఆప్యాయంగా మాట్లాడుతున్నారా? ఒకప్పుడైతే మా అమ్మ నొచ్చుకోవడం కోసమే మీరంతా నచ్చినట్టు మాట్లాడేవాణ్ణి. కానీ ఇప్పుడు నిజంగా అభిమానంతోనే చేస్తున్నాను.